ఆక్వాను ఆదుకోండి అంటూ పరిస్థితిని వివరిస్తూ కేంద్రాన్ని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమెరికా సుంకాలతో ఇబ్బంది పడుతున్న ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఆక్వా రైతులు నష్టపోకుండా కేంద్ర స్థాయిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ చంద్రబాబు వివిధ కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. దేశీయంగానూ ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్, వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు సీఎం విడివిడిగా లేఖలు రాశారు. జీఎస్టీ, ఆర్థిక వెసులుబాటు వంటి అంశాలను పరిశీలించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని, ఇతర దేశాలతో ఆక్వా విషయంలో ఒప్పందాలు కుదుర్చుకునేలా చూడాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిని, దేశీయ మార్కెట్ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మత్స్యశాఖ మంత్రిని ఆ లేఖల్లో కోరారు. రాష్ట్రంలో ఆక్వా రైతులు, ఆ రంగంపై ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయని సీఎం తన లేఖలో ప్రస్తావించారు. అలాగే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ స్థాయిలో జరిగే రొయ్యల ఎగుమతుల్లో ఏపీ నుంచి 80% వాటా ఉందని, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 34% వాటా ఏపీ కలిగి ఉందని సీఎం పేర్కొన్నారు. సుమారు 21,246 కోట్ల రూపాయల విలువైన సముద్ర మత్స్య ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్వా రంగం మీద ఆధారపడి 2,50,000 ఆక్వా రైతు కుటుంబాలు, 30 లక్షల మంది ఆక్వా అనుబంధ రంగాలపై ఆధారపడిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రులకు రాసిన లేఖల్లో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమెరికా విధించిన సుంకాలతో రొయ్యలు ఎగుమతులపై ఎక్కువగా ప్రభావం పడిందని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 25,000 కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని అంచనా వేసినట్టు సీఎం తన లేఖల్లో పేర్కొన్నారు. 50% మేర ఎగుమతుల ఆర్డర్లు రద్దయ్యాయని లేఖలో వివరించారు. దాదాపు 2,000 కంటైనర్లలో జరుగుతున్న ఎగుమతులపై 600 కోట్ల రూపాయల మేర సుంకాల భారం పడిందని తెలిపారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఆక్వా ఫీడ్ ఉత్పత్తిదారులతో జరిపిన చర్చల ఫలితంగా కేజీ ఆక్వా ఫీడ్ ఎంఆర్పీపై 9 మేర తగ్గించగలిగామన్నారు. సబ్సిడీతో ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేసేందుకు ఆలోచన చేస్తున్నామని సీఎం తన లేఖలో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సాయం కూడా ఆక్వా రైతులను నిలబెట్టేందుకు అవసరమవుతుందని కేంద్ర మంత్రులకు రాసిన లేఖలో ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఎగుమతిదారులకు, ఆక్వా కంపెనీలకు బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం, వడ్డీ చెల్లింపులపై 240 రోజుల పాటు మారటోరియం విధించాలని కోరారు. వడ్డీ రాయితీ కల్పించడంతో పాటు ఫ్రోజన్ రొయ్యలపై ఉన్న 5% జీఎస్టీని తాత్కాలికంగా మినహాయించడం వంటి చర్యలు తీసుకోవాలని సీఎం లేఖల్లో కోరారు. ఈ చర్యలతో పాటు అమెరికా కాకుండా ఇతర దేశాలకు ఆక్వా మార్కెట్ను విస్తరించే అంశంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. యూరోపియన్ యూనియన్, సౌత్ కొరియా, సౌదీ, రష్యా దేశాల్లో ఆక్వా ఎగుమతులు పెరిగేలా ఆయా దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకునే అంశాలను పరిశీలించాలని లేఖల్లో ముఖ్యమంత్రి కోరారు. ఎగుమతిదారులకు మధ్యంతర ఆర్థిక సహాయం, ఎగుమతులపై విధించే సుంకాలు, పన్నుల ఉపశమనం పథకంపై మరింత స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యూరోపియన్ యూనియన్ దేశాలకు సీ ఫుడ్ సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ఎగుమతిదారులు తనకు విజ్ఞప్తి చేశారని సీఎం చంద్రబాబు వివరించారు. ఈ చర్యలతో పాటు దేశీయంగా ఆక్వా మార్కెట్ పెంచుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం 100 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ కేటాయించాలని కోరారు. కోల్డ్ స్టోరేజ్లు, హైజెనిక్ ఫిష్, సీ ఫుడ్ మార్కెట్ల ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల నుంచి ఆక్వా ఉత్పత్తులను నేరుగా మార్కెట్లకు తరలించేలా ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అలాగే దేశంలోనూ సీ ఫుడ్ వినియోగం పెంచేలా చర్యలు చేపట్టాలని సీఎం కోరారు. ఆక్వా ఉత్పత్తుల్లో మంచి ప్రోటీన్ ఉంటుందని, ఇది బలవర్ధకమైన ఆహారం అనే విషయాన్ని అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికోసం ఎన్ఎఫ్డిబి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన కుదుర్చుకోవాలని సూచించారు. జాతీయ సగటు ప్రకారం ఏడాదికి తలసరి వినియోగం 20-30 కిలోల చేపలను ఆహారంగా తీసుకోవాలని, ప్రస్తుతం 12-13 కిలోలను మాత్రమే వినియోగిస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సీ ఫుడ్ ప్రోత్సహిస్తే ప్రజలకు ఆరోగ్య సమస్యలను తగ్గించడంతో పాటు ఆక్వా రైతులకు అండగా నిలిచినట్టు అవుతుందని తెలిపారు. దక్షిణ భారతదేశం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆక్వా రవాణా కోసం డెడికేటెడ్ రైళ్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మత్స్యకారులకు 1,00,000 వరకు వన్ టైం టాప్ అప్ రుణాలు ఇవ్వాలని కోరారు. కొత్త మార్కెట్లలో పోటీతత్వాన్ని పెంచడానికి ఎఫ్ఐడిఎఫ్ ద్వారా ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, కోల్డ్ చైన్ సౌకర్యాలను అభివృద్ధి చేయాలని సీఎం కోరారు. ఐకార్, సిఐబిఏ, ఐకార్, ఎన్బిఎఫ్జిఆర్ వంటి సంస్థల ప్రాంతీయ కార్యాలయాలను ఏపీలో ఏర్పాటు చేయాలని సీఎం తన లేఖలో కేంద్ర మంత్రులను కోరారు.